హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. రేపు 23వ తేదీ జనవరి 2026న శ్రీ వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వసంత పంచమి నాడు అక్షరాభ్యాసం చేయించడం అనేది అనాది కాలంగా ఆచారంగా వస్తూ ఉంది. సాధారణంగా సకల విద్యలకు అధిపతి అయిన అమ్మ ఆవిర్భావ దినం రోజు విద్య మొదలు పెడితే సకల విద్యలు సులభంగా సుసాధ్యమవుతాయనేది నమ్మకం. యజ్ఞం, పూజలు, అర్చనలు పూర్తి అయిన తర్వాత పంతులు తమ చిన్నారిని ఒడిలో కూర్చోబెట్టుకొని పలక మీద బలపంతో ఓం నమః శివాయ, సిద్ధం నమః అని రాసి దిద్దిస్తారు. అక్షరాభ్యాసం ఎలా చేయాలి? విద్య బ్రతుకు తెరువుని చూపేది మాత్రమే కాక బ్రతుకు పరమార్థాన్ని తెలిపేది అని కూడా మన పెద్దల అభిప్రాయం. ఈ దృష్టితోనే అక్షరాభ్యాసాన్ని ఒక పవిత్రమైన సంస్కారంగా మన వాళ్ళు రూపొందించారు. వసంత పంచమి సందర్భంగా పిల్లలతో తొలిసారి అక్షరాలు దిద్దించడం మన ఆనవాయితీ. అక్షరాభ్యాసానికి అనువైన పర్వదినాలు కొన్ని. ముఖ్యంగా విజయదశమి, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు మరియు శ్రీ పంచమి వంటి పర్వదినాలలో ఈ కార్యక్రమం చేయడం వల్ల ఆ దేవతల ఆశీస్సులు, అనుగ్రహము లభించి విద్యాభివృద్ధికి దోహదం కలిగిస్తుందని మన నమ్మకం. సర్వసాధారణంగా అక్షరాభ్యాసం 5వ ఏట నిర్వహిస్తారు. ఆ వయసు వచ్చేసరికి విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని మనస్సులో నిలుపుకునే శక్తి విద్యార్థికి లభిస్తుంది. ఇప్పుడున్న సమయంలో దేశకాల పరిస్థితులను బట్టి 3వ ఏటనే అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. ఉదయం వేళ ఇంట్లో కానీ, దేవాలయంలో కానీ, పాఠశాలల్లో కానీ పెద్దలు, గురువుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. మన సాంప్రదాయంలో విద్యాది దేవతలు కొందరున్నారు. అక్షరాభ్యాసం నాడు ఆ దేవతలను పూజించి విద్యార్థి చేత అక్షరాలు దిద్దించడం సాంప్రదాయం. సకల విఘ్నాలను తొలగించే వినాయకుణ్ణి, విద్యల దేవత అయిన సరస్వతీదేవిని అర్చించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, విశ్వక్సేనుడు మొదలైన వారిని విద్యాదేవతలుగా పూజిస్తారు. తర్వాత ఓం నమః శివాయ, సిద్ధం నమః అనే అక్షరాలను విద్యార్థి చేత దిద్దిస్తారు. విద్యాది దేవత అయిన సరస్వతి జ్ఞానస్వరూపుడు శివుడు కాబట్టి నమః శివాయ అనే అక్షరాలు దిద్దడంతో అక్షరాభ్యాసం ప్రారంభమవుతుంది. విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్ని చోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడు విద్యార్థితో తొలి అక్షరాలను బియ్యంపై రాయించే ఆచారం కొన్ని చోట్ల ఉంది. ఆ చిన్నారికి ఎప్పుడు ధనధాన్యాలు సమృద్ధిగా చేకూరాలని దీవించడమే ఇందులోని అంతరార్థం. మన పిల్లల్లో ఎవరన్నా అక్షరాభ్యాసం చేయించాలనుకునే వాళ్ళు రేపు శుక్రవారం శ్రీ పంచమి వచ్చింది కాబట్టి ఇంకా మంచిది. మన పిల్లలకి అక్షరాభ్యాసం చేయించి వాళ్ళ భవితకి తోడ్పడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.